వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిస్టర్స్ టు వైబ్స్. మేము అనుకోకుండా రాష్ట్రపతి నిలయానికి వచ్చాం. ఇక్కడ ఒక ఈవెంట్ జరుగుతుంది, ఉద్యాన ఉత్సవం అని ఒక ఈవెంట్. జాన్ 2 నుంచి 13 వరకు ఉంటుంది. ఫ్రీ ఎంట్రీనే, వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని వెళ్ళొచ్చు. మేము అనుకోకుండా వెళ్ళాము. వెళ్ళేసరికి స్టూడెంట్స్, విజిటర్స్ కూడా చాలామంది ఉన్నారు. ఏంటి ఇంతమంది ఉన్నారు అనుకున్నాం, తర్వాత అర్థమైంది ఈవెంట్ ఉంది కదా అని. సో సండే రోజు ఇక్కడికి రావటం వర్త్ అనిపించింది. రియల్లీ గాయ్స్, మీరు కూడా మాకులాగే దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, మిస్ చేసుకోవద్దు. ఫుడ్ స్టాలు, ఎగ్జిబిషన్, కల్చరల్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఫ్రీ ఎంట్రీనే కాబట్టి మనకేం ప్రాబ్లం ఉండదు. ఫ్లవర్స్ తోటి డెకరేషన్ మాత్రం మామూలుగా చేయలేదు. ఫ్రీ ఎంట్రీ పెట్టి కూడా ఈ రేంజ్లో డెకరేషన్ చేశారేంటా అనిపించింది. మనకి ఇక్కడ మొక్కల గురించి అయినా, చెట్లు, ఫ్లవర్స్, ఇంకా సమ్ నాలెడ్జ్ గ్యాలరీ ఉంది. అక్కడ కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ప్రతి ఒక్కటి దానికి స్కానర్ ఉంది. మనం స్కాన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాలెడ్జ్ గ్యాలరీ అని ఉంది, వెళ్ళి చూసేద్దాం ఏమున్నాయో. ఇక్కడ వచ్చేసి రాష్ట్రపతి భవన్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది. ప్రెసిడెంట్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు రాష్ట్రపతి నిలయంలో స్టే చేస్తారు. అండ్ వింటర్ సీజన్లోనే వాళ్ళు ఎక్కువగా విజిట్ చేయడానికి అట్లా వస్తారంట. మనకి ఇప్పటి వరకు 15 మెంబర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఆర్ వాళ్ళు అటెండ్ అయిన మీటింగ్స్కి రిలేటెడ్ ఫొటోస్, అవార్డ్స్, మెడల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్ బిఫోర్ అని ఉంది కదా. ఒకప్పుడు అంటే నేను స్టార్టింగ్లో అట్లా ఉండేదంట. డేస్ అనేవి గడుస్తూ ఉంటే ప్రతిదీ అప్డేట్ అవుతూ ఉంటుంది కదా. సో అలానే రాష్ట్రపతి నిలయం కూడా చాలా అప్డేట్ అయ్యింది. వాటికి రిలేటెడ్ ఫొటోస్ ఉన్నాయి. ప్రెజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము గారు. ఇక్కడ ప్రజెంట్ ఈవెంట్ జరుగుతుంది కదా, ఉద్యానోత్సవం అనే ఈవెంట్. సో స్కూల్ పిల్లలు చాలామంది వచ్చారు కదా, వాళ్ళకి ఇవన్నీ చూస్తూ ఉంటే మంచి ఇన్ఫర్మేషన్ గెయిన్ చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజేంద్ర ప్రసాద్ నుంచి ప్రజెంట్ ఉన్న ద్రౌపది ముర్ము వరకు అందరు ఇన్ఫర్మేషన్ ఉంది. ఎవరెవరు ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు వర్క్ చేశారని, ఇంకా వాళ్ళు వండుకున్న వెజల్స్, ప్లేట్స్, డైనింగ్ ఏరియా ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం ఉన్నాయి అన్నమాట. ఇక్కడున్న మొక్కల్ని చూస్తుంటే సైన్స్ స్టూడెంట్స్కి, లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ చూస్తుంటే ఆర్ట్స్ స్టూడెంట్స్కి, అండ్ ఇక్కడ కల్చరల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయన్న కదా, అవన్నీ చూస్తుంటే స్కిల్స్ ఉన్న వాళ్ళకి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనిపించింది. ఇక్కడ స్కాన్ చేసి మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇక్కడ విజిట్ చేయడానికి ఫ్రీ టికెట్ అని చెప్పే కదా, యాక్చువల్గా ఈవెంట్ జరుగుతుంది కాబట్టి, అంటే జాన్ 2 నుంచి 13 వరకు ఫ్రీ టికెట్. తర్వాత వచ్చిన వాళ్ళకి తర్వాత నుంచి ఈచ్ 1 పర్సన్ 50 రూపీస్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లో కొంచెం కాస్ట్ ఎక్కువనే అనిపించింది నాకు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జిబిషన్ జోన్ అనమాట. యాక్చువల్గా రాష్ట్రపతి నిలయం 50 acres ఉంటే ఇందులో 50+ స్టాల్స్ పెట్టారు. అందులో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్, సీడ్స్, ఫార్మింగ్ రిలేటెడ్, పికిల్స్, ఆయిల్స్, చిన్న చిన్న క్యూట్ ప్లాంట్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాల్స్ ఉన్నవి.
వచ్చేసి కల్చరల్ ఈవెంట్స్ ఈ ఓపెన్ ఏరియాలో పెట్టారు. వెదర్కి వాళ్ళ పర్ఫార్మెన్స్కి చాలా బాగా అనిపించింది. మన మహారాష్ట్ర నుంచి ఫోక్ డాన్సర్స్ రియల్లీ చాలా చాలా బాగా చేస్తారు. దీనికంటే ముందు లావ్ని, ఇప్పుడేమో కోహ్లీ, దీని తర్వాత కూడా చాలా ఉన్నాయి. సో ఎస్, అందరూ అలాగే వేచి ఉండండి. బ్యాక్ టు బ్యాక్ ఫోక్ డాన్స్ అయితే మనం చూసేస్తున్నాము అండి. ఉద్యాన ఉత్సవ్ సెలబ్రేషన్ ఆఫ్ నేచర్ అండి. సో ఎస్, నెక్స్ట్ వచ్చేసి వి హ్యావ్ అవర్ ఫోక్ డాన్సర్స్ ఫ్రమ్ ఎంపీ అన్నమాట. సో వారు కూడా రెడీ అయిపోతున్నారు. ఓన్లీ అన్నమాట. సో చూసేద్దాము ఈ పర్ఫార్మెన్స్. సో లార్డ్ కృష్ణ ఇక్కడ, తర్వాత రణప్ప ఉంది ఒడిస్సా నుంచి. ఇక్కడ ఒడిస్సా నుంచి ఎవరైనా ఉన్నట్టయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారేమో. సో ఒడిస్సా నుంచి రణప్ప చేస్తున్నాము నెక్స్ట్. దాని తర్వాత గోందాల్, దట్ ఈస్ ఫ్రమ్ మహారాష్ట్ర వన్స్ అగైన్. ఎస్, అండ్ తర్వాత కర్మ అనేసి ఎంపీ నుండి. తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ ఒక సర్ప్రైజ్, ఇప్పుడే నేను చెప్పను, లాస్ట్ లో మీకే తెలుస్తుంది. సో ఆ సర్ప్రైజ్ పర్ఫార్మెన్స్ వచ్చేసి లాస్ట్ లో మీకు అర్థమవుతుంది. సో ఈ పాడుతూనే ఒక మ్యూజిక్ క్రియేట్ చేస్తూనే డాన్స్ చేయడం జరుగుతుంది. సో అద్భుతమైన టాలెంట్ కదండి. సో ఎస్, ఎవ్రీబడి కమింగ్ అప్, వి హావ్ తాజియా అండ్ బోది ఫ్రమ్ ఎంపీ. ఇంకా చూడటానికి చాలా ఉన్నాయి. గార్డెన్, స్టెప్ వెల్, కిచెన్ ట్యూనెల్ అని. మాకు టైం సరిపోలేదు. పర్ఫార్మెన్స్ దగ్గర చాలా టైం స్పెండ్ చేసినాం. మీరు వెళ్ళినప్పుడు చూడండి, మిస్ చేసుకోకుండా. సిస్టర్ వైబ్స్ కాస్త సోలో వైబ్స్ అయినాయి ఇక్కడ. రూట్ మ్యాప్ మేము వెళ్ళేటప్పుడు చూడాల్సింది, వచ్చేటప్పుడు చూస్తున్నాం. అట్లుంటుంది మనతోని. సర్లే కానీ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. Thanks for watching. Like and subscribe to my channel.